అంటే ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి వెళ్ళారు. మరి అప్పుడు ఆయన పార్టీ నాయకుడిగా హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళరా? అది శవ రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా శవ రాజకీయం అంటారు. ముందు వెళ్తాదిగా శవం కనిపించింది కాబట్టి పరిగెత్తారంటారు. ముందు వెళ్లాల్సింది సీఎం, తను చేయాల్సింది చెయ్యాలి. చేసిన తర్వాత రెండో రోజున ప్రతిపక్షం వెళ్తే చేసింది జరిగిందో లేదో చెప్తారు జనం. నిన్న చంద్రబాబు చెప్పారు 1 కోటి రూపాయలు పరిహారం అన్నారు, 50 లక్షలు 25 లక్షలు అన్నారు. ఆయన ఇచ్చినట్టు ఒక రకంగా పరిహారం కూడా సేమ్ అప్పట్లో కూడా ఎల్జీ ఫార్మర్స్ ఆయన 1 కోటి రూపాయలు ప్రకటించారు. ఇలాగేట్లో కూడా విషయం ఏంటంటే అప్పుడు ఆయన ఫార్ములాని ఈయన కూడా ఫాలో అవుతుంది. ప్రభుత్వం ఇవ్వట్లేదు ఈ డబ్బులు, కంపెనీ చేత ఇప్పిస్తున్నారు. ఇప్పుడు అక్కడంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళ మేనేజ్మెంట్ ఎవడివ్వాలో తెలియట్లేదు. ఇప్పుడు కోర్టులో ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు కదా, ఇద్దరు అసలు ఇక్కడికి రానే రాలా. ఎవరిస్తారు ఇప్పుడు ఈ డబ్బులు? కాగితం రాసి ఇచ్చారు సరే, ఎవరిస్తారు ఈ డబ్బులు? కానీ ఫైనల్ గా ఈ అంశంలో ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటి పరిహారాలు ప్రకటించడం లేదంటే రాజకీయం మాట్లాడడం తప్ప చేతులు దులిపేసుకుంటున్నట్టే కనిపిస్తుంది. తర్వాత ఫర్దర్ యాక్షన్ కనిపించట్లేదు. అప్పుడు అన్ని సార్లు అంతమందికి నోటీసులు ఇచ్చిన తర్వాత ఏం చేశారని ఎవరికి తెలియదు. అంటే బేసిక్ గా మీకు చేసుంటే ఇలాంటివి జరగవేమో. వందలాది వేలాది కంపెనీలు ఉంటాయి, వాటిట్లలో ఎన్నని చేస్తారు. ఎవడికాడు ఎవడి వ్యాపారం వాడు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నోటీసులు ఇవ్వడం తోటే సరిపోతుందా? నేనంటుంది అదే, దాంట్లో స్టాఫ్ లేరు వాళ్ళు. రెండోది ఏంటంటే స్టాఫ్ అనేది లంచాలు తీసుకునే పనిలో ఉంటారు. ఒకవేళ గట్టిగా ప్రెషర్ చేయగానే లోకల్ గా ఉన్న పొలిటీషియన్ దగ్గరికి పోతారు వీళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు. చూడండి సార్ అంటారు, ఏందా నువ్వు పరిశ్రమలు రానివో మాకని చెప్పి వీళ్ళే కూడా చేస్తారు. నేను ఇంతకుముందు అప్పుడు ఫోటోలు చూపెట్టి మరీ పెద్ద ఉపన్యాసం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇట్లా మాట్లాడతారు 1 కోటి రూపాయలు ఎత్తే అయిపోతుందా, దీని సంగతి ఏంటి అది ఇది అనేసి. నిన్న ఏమన్నారు ఆయన, అప్పుడు జగన్ లేట్ అయ్యాడు అన్నటువంటి పాయింట్ మాట్లాడటంతో పాటు అదంతా మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు నిన్న ఆయన ఏమంటారు, మళ్ళీ సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలన్నీ ఇబ్బంది పడతాయి వెళ్ళిపోతారన్నారు. ఆ రోజున కూడా చెప్పింది అదే, ఎక్కువ ఏడిపిస్తే వెళ్ళిపోతారు అన్నటువంటి. కానీ మరి చేయాలి కదా. మరి ఇప్పుడు అది చేస్తే ఏమన్నారు, అమర్ రాజాకి చేస్తే ఏమన్నారు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అందుకే ఓడగొట్టారు అక్కడ వీళ్ళని. ఇవన్నీ ఏంటంటే ఎట్లుండాలంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్ లో ఒకటి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు చెప్పిందనే వేస్తారు. నిన్న హోంశాఖ రివ్యూ అని ఒకటి వేశారు. ఏమని, ఏ రాజకీయ పార్టీ వాడైనా సరే అరాచకం చేస్తే చూస్తూ ఊరుకోవద్దు, తాట తీయండి. అదే రోజున ఆ ముందు రోజు రాత్రే తాటేపత్రిలో తలకాయలు పగిలి పోనీ సమీక్షించారా? అక్కడ ఏం జరిగింది? ఏకంగా మాజీ ఎమ్మెల్యేని ఇంటికి కూడా రానియకుండా కూర్చోవాల్సి వచ్చింది. ప్లస్ ఆయన వచ్చి వెళ్ళినందుకు గాను పోలీసుల పర్మిషన్ తో, పోలీసుల ఎస్కాట్ తో వచ్చిపోయినందుకు గాను 2 వైసీపీ నాయకుల్ని తలకాయలు పాల్గొట్టారు. అక్కడ ఆస్తులు ధ్వంసం చేసి. మరి ఇది ఎక్కడ కనబడింది? మరి అంటే హెడ్డింగ్ చూస్తేనేమో ఎవరిని వదిలిపెట్టేది లేదు, వార్త చూస్తే అక్కడ తలకాయలు పగిలిపోతున్నాయి, ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి, అన్ని నడుస్తాయి. ఇవి కూడా అంతే. స్టేట్మెంట్ హెడ్డింగ్ లో చాలా ఘనంగా